రోగము, పేదరికం, ఈ మూడు కూడా మనం చూసినప్పుడు రోగము లేని గృహం అనేది లేదు. అదేవిధంగా పేదరికం లేని ఇల్లు కూడా ఉన్నాయండి. అందరూ పేదరికం ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. పేద దేశాలు కూడా ఉన్నాయి. ఆహారం దొరకని దేశాలు కూడా ఇంకా ఈరోజు ఎన్నో దేశాలలో ఆహారం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దేవాలయుడు మన దేశంలో మనకి కావాల్సిన ఆహారాన్ని కూడా సమృద్ధిగా ఉంచారు. మనకి దొరికిన ఆహారం బయట ఇతర దేశాల్లో ఎవరికి కూడా మరి వాళ్ళు ఒక పూట కాదు, 2 పూటలు కూడా ఒక పూట కూడా భుజించలేకపోతున్నారు. వారికి ఆహారం అందటం లేదు. ఈ మూడింటి మీద మనం చూసినట్టయితే మూడింటికి ఒకటే కారణం, మనం పాపంలో జీవించడం. ప్రతి దేశం కూడా పాపంలోనికి కూడుకొని పోవడం మనం చూస్తున్నాం. ఎన్నో దేశాలు మరి రాజకీయ పరిస్థితులను బట్టి కూడా మరి దేశాధినేతలు మరి ఈ యొక్క మరి ఎన్నుకున్న రాజకీయవేత్తలు కానీ మరి అధికారులు కానీ మనం చూసినప్పుడు మరి ఎక్కడ కూడా ఏది లంచం లేకుండా, పాపం లేకుండా ఏది కూడా జరగకుండా. కాబట్టి ఇక్కడ దేవాలయం మనతో మాట్లాడుతున్న విషయాలు, మనము పాపం లేని వారమని చెప్పుకొని మనమే మోసపుచ్చుకున్నాము మరియు మనలో సత్యం ఉండదు. అంటే పాపం లేదని మనం ఏ మనిషి కూడా చెప్పలేదు. మనం అనుకున్నాం మనం ఆల్రెడీ దేవుడు రక్షణ తీసుకున్నాము, దేవుళ్ళలోకి వచ్చాము, మనలో ఏ పాపము నివసించటం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఏదో రకంగా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం పాపంలోనే పడిపోతున్న విశ్వాసి కానీ, సేవకుడు కానీ, మరి ఎవరైనా సరే మనం ఒక్కోసారి మన పాపంలో పడిపోతూ ఉంటాం. మరి పౌలు రోమీయులకు రాసిన పత్రిక మనం ఇక్కడ చూసినట్టయితే 7వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విధంగా కొన్ని వచనాలు మనం 14 వచనం మనం చూసినట్టయితే, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అక్కడ మన పౌలు అంటున్నాడు ఈ 14వ వచనంలో, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, కానీ అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇక్కడ పాపమునకు మనం అమ్మబడుతున్నాము. ఒక్కోసారి మరి ఇక్కడ పౌలు పాపమునకు అమ్మబడి ఏమంటున్నాడు? శరీర సంబంధినై ఉన్నాను. ఇక్కడ మరి వర్తమాన కాలంలో మాట్లాడినట్టుగా ఉంది. 7వ వచనం నుంచి 13వ వచనం చూసుకున్నట్టయితే అది భూతకాలంలో మరి ఆ వచనాలు మరి పాత నిబంధన కాలంలో మాట్లాడినట్టుగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఇక్కడ మరి పాపమునకు అమ్మబడటం. ఒక్కోసారి మనం ఏం చేస్తామండి, పాపానికి అమ్మబడటం అంటే ఏదైనా కూడా చేసేస్తాం. ఈరోజు మనం ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారండి? డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నాం కదా. ఇది ప్రతి ఒక్క చోట జరుగుతున్నది. మనకి ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. అది కరెక్ట్. ఎందుకంటే మన యొక్క హక్కుని మనం ఏం చేస్తున్నాం? అమ్ముకున్నట్టు కదా. మన యొక్క స్వేచ్ఛని మనం అక్కడ ఏం చేస్తున్నాం? మనం తాకట్టు పెడుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒకరిని ఆశించామో మనం అడగటానికి హక్కు అనేది కోల్పోతాం కదా. ఇప్పుడు మనం వాడి దగ్గర డబ్బులు తీసుకుని మనం ఓటేసినప్పుడు అతను వచ్చి మనని అడిగినప్పుడు మనం ఏమంటాం? మనం పని కోసం అడిగినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ మనం దాన్ని అంతకంటే ఎక్కువ మంది దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? పెట్టుబడి పెట్టి వచ్చినవాడు, రూపాయి లేకుండా వచ్చినవాడు కాదు. అక్కడ మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం అమ్మబడ్డాం, పాపంకి మనం అమ్మబడ్డాం. అది మనం చేయకూడని నేరం మనం చేశాం. ఇక్కడ అందుకనే పౌలు ఇక్కడ మరి పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను, ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నాను అంటున్నాను. ఇక్కడ ఏదైతే మనం ద్వేషిస్తామో అదే నేను చేస్తున్నాను. అది శరీర సంబంధంగా మనం చేస్తాం. ఎందుకంటే మనం తాత్కాలికంగానే మనం చూసుకుంటున్నాం, కానీ
పర్మనెంట్ సోర్సెస్ అనేది మనం చూడలేదు. చూసుకోలేకపోతాం. ఈరోజు మనం అమ్మబడే వారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం మరి క్రైస్తవులు మరి వాళ్ళు తీసుకోరు, వాళ్ళు చాలా నీతిమంతులుగా ఉంటారు. వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళకే ఓటు వేస్తారని వాళ్ళొక నమ్మకం కదా. మన ఓట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి, కరెక్ట్గా పడతాయని వాళ్ళకి నమ్మకం. కాబట్టి మనం అమ్ముకుంటున్నాము. అంటే ఇక్కడ మనం పాపానికి మనం చూసినట్టయితే 16 వచనం మరి 14 వచనంలో మరి అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను అన్నాను. కాబట్టి ఏలైనగా నేను చేయనది నీ మెరుగును కనుక నేను నిశ్చయించినదే చేయక ద్వేషించుదే చేయించున్నది. మరి ఆ పాపం ఆ శరీరం మీద ఆ విధంగా పడింది. ఎందుకంటే ఆయన శరీరంగా నేను ఉన్నాను కానీ ఆత్మపరంగా నేను సిద్ధంగానే ఉన్నాను. 25 వచనంలో మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాపనియమములకు దాసుడినై ఉన్నాను. చూడండి, అంటే ఆత్మపరంగా సిద్ధంగా ఉన్నాడు కానీ శరీరపరంగా సిద్ధంగా లేడు. ఈరోజు మన సంఘాల్లో కూడా మనం ఆత్మపరంగా చేస్తున్నాం కానీ శరీరపరంగా మనం సిద్ధంగా ఉండటం లేదు. శరీరపరంగా అనేకమైన మనం చేస్తాం, చేయరాని పనులు మనం చేసుకుంటూ పోతున్నాం సంఘాలలో కూడా. కాబట్టి ఇక్కడ మన ఆత్మ సిద్ధంగానే ఉంది, శరీరం మాత్రం సహకరిస్తుంది. ఇక్కడ పౌలు అదే అంటున్నారు, మరి నా మనసు అయితే సిద్ధంగా ఉంది కానీ నా ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరంగా నేను చేయలేకపోతున్నాను. మరి ఈ శరీర సంబంధమైన క్రియలు మనం తీసాం. ఎందుకంటే మరి సత్యం స్థానంలో ఏమైపోయిందంటే అసత్యం వచ్చి స్థానం దాన్ని పదిలపరుచుకుంది. ఈ పాపము మన హృదయంలో నుంచి మనం ఏం చేస్తున్నాం, తీసివేయలేకపోతున్నాము. ఏదైతే మనం చేయకూడదు అనుకుంటున్నామో అదే మనం చేస్తున్నాం. దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాం. ఎక్కడైతే సత్యం ఏలవలసిన చోట ఏమవుతుందండి, ఇక్కడ పాపం అనేది ఇష్టాదేశం. దీన్ని మనం తీసేసుకోవాలి. అందుకనే ఇక్కడ మరి అపుస్తుడైన పౌలు మరి నేను మనస్సు విషయంలో దైవ నియమం ఉన్నాను కానీ శరీర విషయంలో పాప నియమం దాసుడనై ఉన్నాను. అంటే శరీరము సహకరించు. ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తాం, అలిసిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఒక్కోసారి మన శరీరము సహకరించు. కానీ ఆత్మ ప్రార్థనలో నడిపింపులో నడుస్తూనే ఉంటుంది. ఆత్మ మాత్రం ప్రార్థన ఆగదు. అందుకని ఇక్కడ మరి చూసినట్టయితే మనము మరి అక్కడ మత్తయి సువార్త 7:11 కూడా దేవుడు ఏమంటున్నారు, మీరు చెడ్డవారే అన్నారు. మీరు చెడ్డవారు అంటున్నారు. మరి మనం మానవులు మాత్రం కాబట్టి మానవ స్వభావం కలిగి ఉంటాం. అక్కడ మరి అతను శిశువులతో మాట్లాడినట్టుగా మనం కనబడుతుంది. అక్కడ మీరు చెడ్డవారు. అక్కడ ఆ మాట ఎందుకు ఆ వాడేటంటే మనం మానవులం కాబట్టి మానవ స్వభావం కలిగి మనం ఉన్నాం. మనం దేవుని స్వభావం మనలో లేదు. ఒక మానవునిగా మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క యేసు ప్రభువు ఏమిటి ఉండి కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట, వాళ్ళ హృదయంలో ఇంకా వాళ్ళు విశ్వాసంలో, దేవుని యొక్క విశ్వాసంలో లేరు. దేవునితోనే తిరుగుతున్నారు కానీ దేవుని యొక్క విశ్వాసంలో వాళ్ళు లేరు. అంటే వాళ్ళ స్వభావంలో వాళ్ళు ఇంకా మానవ స్వభావంలో ఉన్నారు, ఇంకా దేవుని వైపు ఇంకా వాళ్ళు తిరగలేదు. కాబట్టి అక్కడ మీరు చెడ్డవారే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మరి యేసు తన శిష్యులతో చెప్పిన మాటలు నిజమని అక్కడ పౌలు అర్థం చేసుకున్నాడు. కాబట్టి పౌలు నేను ఏమంటున్నానంటే ఇక్కడ నేను ప్రముఖ పాపిని అంటే ఈ విషయాలు మరి ఆయన దేవునిలోనికి రాకముందు పాత నిబంధనలో నుంచి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ 20 వచ్చిన మనం చూసుకున్నట్లయితే నేను కోరిన దానిని చేసినాడు, దాన్ని చేయని నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. ఇక్కడ నేను కోరిన దాన్ని చేసిన వేళ నా యందు నివసించు పాపమే. కాబట్టి ఇక్కడ నా యందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు వారు నాకు
కీడు చేయుట కలుగుతున్నదని ఒక నియమం నాకు కనపడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ముందు నేను ఆనందించు